ఆరు నూరైనా తగ్గేదేలే. నెల 2 నెలలు కాదు 6 నెలల వరకు కదిలేదేలే. ఇది చెలో ఢిల్లీకి కదిలిన రైతుల ప్లాన్. అయితే మొదటి రోజు టెన్షన్ వాతావరణం క్రియేట్ కావడంతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. సెక్యూరిటీని పెంచారు. ఎన్ని నిర్బంధాలు పెట్టినా పంజాబ్, హర్యానా నుంచి రైతులు మళ్లీ ఢిల్లీ వైపు వస్తూనే ఉన్నారు. రైతుల చలో యాత్రతో ఢిల్లీ సరిహద్దులో యుద్ధ వాతావరణం నెలకొంది. ముట్టడికి బయలుదేరిన రైతు సంఘాలను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో శంభూ సరిహద్దులో అడ్డగించే క్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఢిల్లీ వైపు కదులుతున్న రైతులను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లు ప్రయోగించారు. దీంతో పోలీసులు పెట్టిన సిమెంట్ బ్యారియర్స్, టైర్ రిప్లేటర్స్, ఇసుక బస్తాలను తొలగించేందుకు రైతులు ప్రయత్నించారు. సిమెంట్ బ్యారియర్లను ట్రాక్టర్లకు కట్టి పక్కకు ఇటు చేసేందుకు ట్రై చేశారు. ఆందోళనకారుల్ని అదుపు చేసేందుకు రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసులు. టియర్ గ్యాస్ ప్రయోగంతో చెల్లాచెదురైన నిరసనకారులు అంబాలా హైవే పైకి చేరారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా పంజాబ్, హర్యానా నుంచి రైతులు ఢిల్లీ వైపు వచ్చే యత్నం చేస్తూనే ఉన్నారు. రైతుల ట్రాక్టర్లు ఢిల్లీలోకి రాకుండా సరిహద్దుల్లో పోలీసుల భద్రతను మరింత పెంచారు. బ్యారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ రహదారుల్ని మూసివేశారు. డ్రోన్లతో భద్రతా బలగాలు పర్యవేక్షిస్తున్నాయి. రాత్రి సమయంలో కన్నుగప్పి రైతులు ఢిల్లీలోకి రాకుండా ఉండేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మీరేమైనా చేసుకోండి, మా డిమాండ్లు నెరవేర్చుకున్నాకే వెనక్కి వెళతామంటున్నారు రైతులు. హస్తిన వైపు కదులుతున్న అన్నదాతల దండు సుదీర్ఘ నిరసనలకు ప్లాన్ చేసింది. సుదీర్ఘ పోరాటానికి సిద్ధమై ట్రాక్టర్లలో 6 నెలలకు సరిపడా ఆహారం, బియ్యం, గోధుమ పిండి, ఇతర ఆహార వస్తువులతో పాటు డీజిల్ తెచ్చుకుంటున్నారు. సాగు చట్టాల రద్దు కోసం 2020 నుంచి 13 నెలల పాటు ఆందోళనలు చేసిన రైతులు ఈసారి కూడా ఎన్ని రోజులైనా తగ్గేదే లేదంటున్నారు. సూది నుంచి సుత్తి వరకు, రాళ్లు పగలగొట్టే పనిముట్ల వరకు తమకు అవసరమైన ప్రతి వస్తువును వెంట తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వం, పోలీసులు తమ సహనానికి పరీక్ష పెట్టినా డిమాండ్లు నెరవేరే వరకు నిరసన కొనసాగిస్తామన్నారు రైతులు. 2020-21లో ఉద్యమించిన రైతులు పలువురు ప్రస్తుత ఆందోళనలో పాల్గొంటున్నారు. అప్పట్లో వారు కొన్ని నెలల పాటు ఢిల్లీలో చలిని లెక్క చేయకుండా నిరసన చేపట్టారు.